నమస్తే అన్న. నమస్తే. ఎక్కడ నుండి వచ్చారు? ఎల్బీ నగర్ ఎంఆర్పిఎస్ రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ. నా పేరు సుధాకర్ మాదియా, ఎంఆర్పిఎస్ ఎల్బీ నగర్ ఇన్ఛార్జి. ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి ఈటల రాజేంద్రకు మద్దతు తెలపడానికి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాదిగల ఆకాంక్ష అయిన ఎస్సీ వర్గీకరణ సాధనలో కోసమై నేను కట్టుబడి ఉన్నా, మీతో కలిసి నడుస్తానన్న ఆ మాట కట్టుబడి ఉన్నారని ఆశిస్తూ మేము గత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అన్ని నియోజకవర్గాల్లోనే మేము మద్దతు ఇచ్చినాం. ఆ మద్దతు ఫలితం కూడా బీజేపీ కానీ సమాజం అని గ్రహించింది. ఎందుకంటే గతంలో 7% ఉన్న బీజేపీ ఓటు ఎంఆర్పిఎస్ తోటి 14-16% వచ్చి కొన్ని తోళ్ళ గెలుపు కీలక పాత్ర వహించిన ఎంఆర్పిఎస్ ఇప్పుడు జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో కూడా అదే స్థాయిలో పార్లమెంటులో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేంద్ర గెలిపించడానికి ఎంఆర్పిఎస్ తన సాయశక్తిలో కృషి చేస్తుందని కృష్ణమాది గారు నిన్ననే ఏర్పాటు చేసిన సభలో మనం 100% మన మాదిగ ఉపకులాల ఓటు ఖచ్చితంగా బీజేపీకి వేయించాల్సిన బాధ్యత మనపై ఉంది కనుక ఖచ్చితంగా మనం బీజేపీకి ఓటేసి మన ఆకాంక్ష నెరవేరుస్తారని ఖచ్చితంగా మనం ఓటు వేయించే బాధ్యత మనం తీసుకోవాలని చెప్తే దానిలో భాగమే. మీకు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేరుతాయని చెప్పేసి మీరు ఆశిస్తున్నారు? అసలు 100% నెరవేరుస్తుంది అనుకోండి. ఎందుకంటే గతంలో 30 ఏళ్ల సుదీర్ఘకాల ఉద్యమంలో ఈ తెలుగు నేలపై అన్ని రాజకీయ పార్టీలను నమ్మి మోసపోయినాం. ఏ రాజకీయ పార్టీ కూడా సుప్రీంకోర్టు కనీసము ఈ స్థాయికి కూడా రాలేదని మేము నమ్మడానికి 100% వాస్తవం ఉంది. గతంలో కాంగ్రెస్ నమ్మినాం, టీడీపీ నమ్మినాం. టీడీపీ నమ్మితే స్టేట్ వరకు కేటగిరీషన్ చేసింది, దాని ఫలాలు అందించినాం. మా సోదరులు సుప్రీంకోర్టు పోతే కాంగ్రెస్ వల్లనే ఎంఆర్పిఎస్ నష్టపోయింది. 2000 నుండి 2004 వరకు 2000 నవంబర్ 4న సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అంటే దానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ. నరేంద్ర మోడీని 100% మాకు విశ్వసనీయత ఉంది. ఎందుకంటే గతంలో మేము సుప్రీంకోర్టు గతంలో 33% కోసం గౌరవ మహానుభావుడు దళిత బహుజనులకు ఆశాజ్యోతి గౌరవ శ్రీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే 33% కొంత మంత్రి పదవి త్యాగం చేస్తే కాలేని చరిత్ర మన నరేంద్ర మోడీ గారి చేసినందుకు కనుక దాన్ని మేము విశ్వసిస్తున్నాము. ఖచ్చితంగా మాకు ఆ నమ్మకం ఉంది కనుక రాబోయే రోజుల్లో మేము ఖచ్చితంగా బీజేపీతో నడుస్తాం. మా ఆశయం నెరవేరిస్తే కనుక ఖచ్చితంగా ఓటేసి బీజేపీకి భాగస్వాములు అవుతామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఉంటాం. ఎందుకంటే మా ఆశయం ఆల్రెడీ సుప్రీంకోర్టు వరకు పోయింది కనుక మాకు మేము ఆశించలేదు, ఆలోచన రాలేదు. కృష్ణమాది గారు కూడా ఆలోచన రాలేదు. 30 ఏళ్ళ సుదీర్ఘ ఉద్యమంలో ఎప్పుడో కృష్ణమాది మంత్రి ఎంపీ పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ పోతా అంటే కూడా టీడీపీ ప్రేమలో వద్దనుకున్నాడు. ఎందుకంటే ఆయన జీవిత లక్ష్యమైన వర్గీకరణ, జాతి భవిష్యత్తు ముఖ్యమైన కనుక ఆయన వర్గీకరణే ముఖ్యం, జాతి భవిష్యత్తు అని నిర్ణయించిన కనుక ఈ అవకాశం మీ అందరికీ మా తమ్ముళ్ళు అందరూ మాట్లాడతారు. వాళ్ళతో ఏదైతే ఇప్పుడు మాది మేడ్చల్ మండలం నుంచి మేము ఇక్కడ వచ్చాము. ఏదైతే మా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు పిలుపు మేరకు ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ ముందు మా పేరడు గ్రౌండ్కి వచ్చి నరేంద్ర మోడీ గారు ఇప్పటిదాకా చరిత్రలో ఒక కుల మీటింగ్కు ఏ దేశాలలో కూడా ప్రధానమంత్రి రాలేదు. మాకు ఆ నమ్మకం కలిగింది. ఇప్పుడు మా సమస్య ఢిల్లీలో ఉంది కాబట్టి ప్రధానమంత్రి మోడీ ఖచ్చితంగా మాకు చెప్పింది కాబట్టి ఆ నమ్మకం కలిగింది కాబట్టి మొన్న అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు కూడా మేము బీజేపీకి సపోర్ట్ చేసినాము. ఇప్పుడు కూడా కృష్ణమాది గారు మాకు ఆదేశాల మేరకే ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మేము బీజేపీని గెలిపించి మాది మల్కాజ్గిరి పార్లమెంట్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఈటల రాజేంద్రని గెలిపిస్తాం. ఎన్ని పోటీ వచ్చినా ఏది వచ్చినా ఇంతకుముందుకు ఎంఆర్పిఎస్ అసెంబ్లీ ఎలక్షన్లలో ఇప్పుడు సపోర్ట్ చేసినాం కాబట్టి సెకండ్ స్థానాలలో కొన్ని వచ్చినాయి, 1 సీటు 8 సీట్లు వచ్చినాయి కాబట్టి మేము కూడా ఈసారి ఖచ్చితంగా పార్లమెంట్ స్థానంలో బీజేపీకి అవసరాన్ని గెలిపిస్తాం. ఓకేనా అన్న, మీరు చెప్పండి అసలు ఎట్లా అనిపిస్తుంది ఈ పొత్తు? అంటే మీరు వీళ్ళకి మద్దతుగా ఉండడం మీకు సమన్వయం జరుగుతుందా వీళ్ళతో? ఖచ్చితంగా 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు సుప్రీంకోర్టులో మా యొక్క సమస్య ఉంది, 5 మందితో జడ్జిమెంట్ వచ్చినాక కూడా 7 మందితో జడ్జిమెంట్ రావాలని చెప్పి పట్టుబట్టి కృష్ణమాదిగ గారు గౌరవశ్రీ మోడీ గారు ఎమ్మడి పడితే ఆయన సుప్రీంకోర్టులో ఈ యొక్క అంశాన్ని ఆయన అధ్యయనం చేసి మా యొక్క నిజంగా పెరేడ్ గ్రౌండ్లో జరిగిన లక్షలాది మంది బహిరంగ సభలో పాల్గొని మా ఆవేదన, మా ఆక్రోషణ, మా బాధ విని ఖచ్చితంగా నేను మీ వెంట ఉంటా, మీ వెనువెంట ఉంటా, గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారే మన నాయకుడు అని చెప్పి ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది, న్యాయం చేయబోతుందని చెప్పి మాట ఇచ్చాడు. ఈ దేశంలో ఎవరైనా మాట ఇస్తే నెరవేర్చే నాయకుడు ఎవరైనా అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఈ దేశం మొత్తం ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన కానీ అమిత్ షా గారు కానీ వీళ్ళు అనుకుంటే ఏ సమస్యనైనా
ఏదైనా నేను పార్లమెంట్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయగల శక్తి వాళ్ళకు ఉంది కాబట్టి ఆ నమ్మకం మాకుంది. అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఎంఆర్పీఎస్ సంపూర్ణ మద్దతు ఇచ్చాము. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చి ఈటెల రాజేంద్ర గారిని అత్యధిక మెజార్టీతో గెలిచించకపోతున్నాం. అంటే మీరు అధికార దిశగా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? అధికార దేశం మాకు అధికారానికన్నా అత్యంత ముఖ్యమైనది ఏబిసిడి వర్గీకరణ. మా పిల్లలు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే ఇంట్లో ఉద్యోగం ఉంటేనే ఇల్లును కాపాడుకోగలుగుతాడు. రాజకీయంగా ఉంటే ఒక 5 సంవత్సరాలు అధికారంలో ఉండొచ్చు, కానీ అదే ఉద్యోగం ఉంటే నీకు 30-50 ఏళ్ళలో ఇంటినే కాపాడుకునేంత శక్తి ఉంటుంది గవర్నమెంట్ జాబ్ ఉంటే. అటువైపు మా నాయకుడు ఆలోచించాడు తప్ప ఏ రాజకీయాలు కానీ ఒక రాజ్యసభ ఇస్తానో కూడా పోలేదు, ఓ ఎమ్మెల్యే ఇస్తానో పోలేదు, మినిస్టర్ ఇస్తానో కూడా పోలేదు. కానీ నా జాతి మనగడనే నాకు ముఖ్యం అని చెప్పి ఏబిసిడి వర్గీకరణే మా లక్ష్యం అని చెప్పి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.